స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. పెసరపప్పు, పాలకూర, చింత చిగురండి. మాది కూర చాలా రుచిగా ఉంటది. చింత చిగురేయడం వల్ల మనకి చింత చిగురు దొరికే కాలంలో తీసుకొని, కొనుక్కొని గానీ, చెట్ల దగ్గర ఉండి తీసుకొని గానీ వాడుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. హ్మ్. బ్లడ్ మాత్రం చాలా బాగా గ్రోత్ అవుతదనేసి చెప్పారు పెద్దలు. అయితే నేను పెసరపప్పు శుభ్రం కడిగేసి ఉంచుకొని ఎసరు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పెట్టానండి. ఎందుకంటే కుక్కర్లో పెట్టలేదండి. నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత పెసరపప్పు వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఉడికాక అప్పుడు పాలకూర వేసిన తర్వాత మూడొంతులు పప్పు పాలకూర ఉడికిన తర్వాత మాత్రమే చింత చిగురు వేసానండి. లేకపోతే ముందు వేస్తే పులుపు వల్ల పప్పు సరిగ్గా ఉడకదు కాబట్టి అది ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసేసి తిరగమూత పెట్టుకున్నానండి. ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి గుడ్లు ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాతే ఇంగు వేసుకొని తిరగమూత పెట్టుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అప్పడాలు కానీ చల్లమిరపకాయలు కానీ సైడ్ డిష్గా వాడుకొని అన్వి ఎందుకు పంచేదండి, నేను ఎందుకు అన్వి తిన్నా కాబట్టి అదండి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింత చిగురే కదా ఎందుకనేసి కొనుక్కోకుండా కానీ అది దొరికినా వాడకుండా ఉండొద్దండి. తెచ్చుకొని వాడండి. చింత చిగురు పచ్చడి చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.